ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కుబేర వృత్తాంతం గురించి తెలుసుకుందాము. కుబేరుడు హిందూ పురాణాల ప్రకారము యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి, ధనపతి, ఉత్తర దిక్కుకు అధిపతి. ఈయన విశ్రవసుని కుమారుడు. నివసించే నగరం అలకాపురి. కృతయుగంలో బ్రహ్మపుత్రుడైన పులస్త్యుడు అనే మహర్షి మేరు పర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేద అధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండేవాడు. అందమైన ప్రకృతి సంపదతో విలసిల్లే ఆ ప్రదేశంలో విహారం కోసము దేవకన్యలు, ఋషికన్యలు తదితరులు విహారం కోసం వచ్చేవారు. పులస్త్యుడికి వీరి వలన తరచూ తపోభంగం కలుగుతుండేది. అందువలన వారిని అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని, ఒకవేళ ఎవరైనా వచ్చి తనను చూసిన ఎడల గర్భం దాలుస్తారని శాపం విధిస్తాడు. ఈ శాపం తెలియని తృణబిందుని కుమార్తె ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్త్యుడిని చూడడం తటస్థిస్తుంది. వెంటనే ఆమె గర్భం దాల్చింది. ఆమె భయంతో, ఆశ్చర్యంతో తండ్రి దగ్గరికి వెళ్ళి తలవాల్చి నిల్చుంది. ఆయన తన దివ్య దృష్టితో జరిగినది గమనించి ఆమెని పులస్త్యుని వద్దకు తీసుకెళ్ళి ఆమెను భార్యగా స్వీకరించాల్సిందిగా కోరాడు. అందుకు ఆయన అంగీకరించాడు. వీరిద్దరికి పుట్టిన శిష్యువే విప్రవసుడు. విప్రవసుని కుమారుడు కుబేరుడు. కుబేరుడు ధనాది దేవత శ్రీ వెంకటేశ్వరుని వివాహం నిమిత్తం కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఆ అప్పును ఇప్పటికీ కలియుగంలో తీరుస్తున్నాడని మన విశ్వాసము. కుబేరుడు అనగా అవలక్షణములతో కూడిన శరీరం కలవాడు. పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా, పెద్ద కుండ వంటి పొట్టతో, 3 కాళ్ళు, 1 కన్ను, 8 దంతాలతో ఉంటాడని మన పురాణాలు చెప్పబడినాయి. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపు వాలినట్టు ఉంటుంది. మీసం, గడ్డం కలిగి ఉంటాడని, దంతాలు బయటికి వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయి. అదేవిధంగా శ్రీ శివ, మత్స్య, స్కంద పురాణాల ప్రకారము కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడినది. కుబేరుని పూర్వజన్మల గురించి శ్రీ శివపురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పిన ప్రకారము పూర్వము కపిల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాంగాలు, శాస్త్ర పురాణాలన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజగురుగా నియమింపబడ్డాడు. వీరి ఏకైక సంతానం గుణనిధి. అతడు చెడు సావాసాల వలన జూదానికి బానిసయ్యి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు. తల్లైన సోమిదమ్మకు ఇవన్నీ తెలిసినా గారాభంతో మందలించకపోగా భర్తకి ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోపడతాడో అన్న భయంతో మౌనం వహించేది. యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకును పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వాకప్పు చేస్తే ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోవడానికి గురువు గారి వద్దకు వెళ్ళాడనో, గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మభ్యపెట్టేది. దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగలించి మరీ జూదమాడి ఓడిపోతూ ఉండేవాడు. అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయారు. ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడము, యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతన్ని నిలదీయడము, అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుడు నోట మాట రాలేదు. ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నది తనకు తెలియని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్యా బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు. ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు. తన మిత్రులెవరు కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించలేదు. పక్కనే ఉన్న గౌతమి నది దాటి పక్క ఊరు చేరుకున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకొని తిందామని
గర్భగుడిలోనికి వెళ్ళాడు. చీకట్లో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి వత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెలో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోయాడు. ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. ఆ తర్వాత జన్మలో గుణనిధియే విష్ణవునికి భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికి పుట్టినవాడు వైష్ణవనుడు. ఈ వైష్ణవనుడే కుబేరుడు. కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి తత్పరుడు. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధి ఈ జన్మలో వైష్ణవనుడుగా అనగా కుబేరునిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విష్ణవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠినమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని ఏండ్లు కేవలం ద్రవ పదార్థాలను సేవించి తర్వాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అటుపిమ్మట గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై కుబేరునికి లోకపాలకునిగా ధనాదక్షునిగా ఉండే వరమిచ్చి అంతరార్థమయ్యాడు. ఎక్కడుండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమయ్యాడు. ఆ తర్వాత కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకకు చేరి పరిపాలించసాగాడు. కుబేరుని ఐశ్వర్యాన్ని, వైభవాన్ని చూసిన సుపాలి పాతాళరాజు అసూయ చెందాడు. సుపాలి కుమార్తె కైకసి విష్ణవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుబేరుని సవతి తల్లి కైకసి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలన్న కోరికతో విష్ణవుని ఆశ్రమానికి వెళ్ళింది. విష్ణవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితిలో వేల కలిసినందున రావణుడు, కుంభకర్ణుడు జన్మిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావాలని అడగడంతో విష్ణువుని అనుగ్రహం వలన విష్ణుభక్తి గల విభీషణుడు పుడతాడు. వీరంతా కుబేరునికి సవతి తమ్ములు. కుబేరుడు భోగ భాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయడం చూసి తట్టుకోలేక లంక మీదికి దండెత్తాడు. రావణాసుడు కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం కూడా లేదు. పైగా రావణాసుడు హఠాత్తుగా రావడంతో రావణాసుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకొని కుబేరుని తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకొని విశ్వేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు. గాలిని సైతం బంధించి ఒంటి కాలు మీద నిలిచి శివుని మనసులో నిలుపుకొని తపస్సు చేయసాగాడు. తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలను వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచినా కొద్ది కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని చూసి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథమనే ఉద్యానవనంతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వ సంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకిస్తున్నాను. ఇక నుండి నీవక్కడే ఉంటూ యక్షులకు, గంధర్వులకు, మయులకు, గృహులకు రాజువై ఉండు అని అనుగ్రహిస్తాడు. ధనంలో, దాతృత్వంలో నిన్ను మించిన వాడు ఈ సృష్టిలో ఉండరు. ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడివై, నాకు ఆప్తుడివై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమయ్యాడు పరమేశ్వరుడు. అందుకనే అధిక ధనం కలవారిని అపర కుబేరులు అంటారు. కుబేరునికి ఉన్న మరొక పేరు ఏకాక్షి పింగళుడు. ఈ పేరు తనకి ఎందుకు ఎలా వచ్చిందో రామాయణంలో వస్తుంది. సీతాదేవిని బంధించిన రావణునితో పరస్త్రీని గౌరవంగా చూడాలని, చెడు ఉద్దేశంతో చూడరాదని, సీతమ్మను విడిచిపెట్టమని హితవు బోధిస్తూ ఒక లేఖను పంపుతాడు కుబేరుడు. ఆ లేఖలో ఒకసారి పార్వతీదేవి అలకా నగరం వెళ్ళినప్పుడు ఆవిడని కుబేరుడు
ఐమూలగా చూడగా ఆవిడ తేజస్సు వలన తన ఎడమ కన్ను మాత్రమే మూసుకుపోయి ఉండడము, అది గమనించిన పార్వతీదేవి కుబేరునికి కన్ను పోయేలా చేయడము, తద్వారా తన కన్ను పింగళవర్ణంలోకి మారిపోవడం వలన తనకు ఆ పేరు వచ్చిందని, అనుకోకుండా పరాయి స్త్రీని చూస్తేనే అలా జరిగిందని తెలిసి మరీ పరాయి స్త్రీని ఆశించవద్దని వ్రాసి పంపిస్తాడు. అందుకనే పరాయి స్త్రీని చూస్తే కళ్ళు పోతాయి అని అంటారు పెద్దలు. అయితే తన ప్రియమిత్రుడైన కుబేరునికి ఇలా జరిగిందని తెలుసుకున్న శివుడు కుబేరునికి చెడు ఉద్దేశం లేదని, జరిగిన సంఘటన వివరించి అమ్మవారిని అనుగ్రహించమని అనునయించడంతో ఆ రెండవ కన్ను మళ్ళీ మామూలుగా మారి చూపు సంతరించుకుంటుంది. అందుకని కుబేరుని ఎడమ కన్ను కుడి కన్ను కన్నా చిన్నగా ఉంటుంది. ఈ సంఘటన వలన అమ్మవారి అనుగ్రహం కూడా పొందగలిగాడు కుబేరుడు. ఎంతోమంది అదృష్ట చిహ్నంగా సిరి సంపదలు నొసుగుతూ ఆనందాన్ని పెంపొందించే దైవంగా భావించే లాఫింగ్ బుద్ధ మన కుబేరుడే అని చాలామంది నమ్ముతారు. కుబేరుని పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి, సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయి. అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవడం కన్నా ఎవరైనా కానుకగా ఇచ్చింది మనం తీసుకొని పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.